Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu సైన్స్ జనరల్ సైన్స్ లో సంబంధించి కాంతి అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చక్కగా చూసుకుందాము. నా ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మనకి ఇచ్చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇదే విధంగా మీకు బిట్స్ వీడియోస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్ని జాబ్స్ కి సంబంధించి. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కంటి కటకానికి రెటీనాకి మధ్య ఉండే దూరం ఎంత? ఫస్ట్ వన్ 2 centimeters, second one 2.5 centimeters, third one 3 centimeters, fourth one 25 centimeters. సో ఆన్సర్ వచ్చేసరికి మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి క్వశ్చన్ కి కూడా ఒక 3 seconds మీకు టైం ఇస్తా. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2.5 centimeters. కంటి కటకానికి రెటీనాకి మధ్య ఉండే దూరం ఎంత అంటే 2.5 centimeters. సెకండ్ క్వశ్చన్, స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఎంత? ఫస్ట్ వన్ 30 centimeters, సెకండ్ వన్ 25 centimeters, థర్డ్ వన్ 40 centimeters, ఫోర్త్ వన్ 15 centimeters. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 25 centimeters. స్పష్ట దృష్టి యొక్క కనిష్ట దూరం 25 centimeters. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, చిన్న పిల్లల్లో స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఎంత? ఫస్ట్ వన్ 7 centimeters to 8 centimeters, second one 10 centimeters to 15 centimeters, third one 20 centimeters to 25 centimeters, fourth one 2 centimeters to 3 centimeters. సో సరైన సమాధానం కామెంట్ చేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 7 centimeters to 8 centimeters. ఓకే, చిన్న పిల్లల్లో స్పష్ట దృష్టి యొక్క కనిష్ట దూరం 7 centimeters to 8 centimeters. ఫోర్త్ క్వశ్చన్, దృష్టి కోణం ఎంత? ఫస్ట్ వన్ 30 degrees, సెకండ్ వన్ 60 degrees, థర్డ్ వన్ 90 degrees, ఫోర్త్ వన్ 120 degrees. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 60 degrees. దృష్టి కోణం ఎంత అంటే 60 degrees అండి. నెక్స్ట్ క్వశ్చన్, కాంతిని అధ్యయనం చేసే శాస్త్రం. ఫస్ట్ వన్ ఎకోస్టిక్స్, సెకండ్ వన్ ఆప్టిక్స్, థర్డ్ వన్ ఏరోనాటిక్స్, ఫోర్త్ వన్ కార్డియాలజీ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్టిక్స్. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు. సిక్స్త్ క్వశ్చన్, కంటి కటకం కనిష్ట నాభ్యంతరం ఎంత? ఫస్ట్ వన్ 2 centimeters, సెకండ్ వన్ 2.27 centimeters, థర్డ్ వన్ 2.5 centimeters, ఫోర్త్ వన్ 3 centimeters. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 2.27 centimeters. కంటి కటకం యొక్క కనిష్ట నాభ్యంతరం 2.27 centimeters. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఆధార్ కార్డ్ ఇచ్చేటప్పుడు కంటిలోని ఏ భాగం ఫోటో తీస్తారు? ఫస్ట్ వన్ శుక్లపటలం, సెకండ్ వన్ కనుపాప, థర్డ్ వన్ నల్లగుడ్డు, ఫోర్త్ వన్ రెటీనా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నల్లగుడ్డు. ఆధార్ కార్డ్ ఇచ్చేటప్పుడు మనకి ఆ కంటిలో ఏ భాగాన్ని ఫోటో తీస్తారు అంటే నల్లగుడ్డు. ఓకే, ఎయిత్ క్వశ్చన్, కంటిలోకి వెళ్లే కాంతిని నియంత్రించేది ఏది? ఫస్ట్ వన్ శుక్లపటలం, సెకండ్ వన్ నల్లగుడ్డు, థర్డ్ వన్ రెటీనా, ఫోర్త్ వన్ కంటి కటకం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నల్లగుడ్డు. కంటిలోకి వెళ్లే కాంతిని నియంత్రించేది నల్లగుడ్డు. ఓకే, నైన్త్ క్వశ్చన్, కంటి కటకం నాభ్యంతరాన్ని మార్చేవి. ఫస్ట్ వన్ శుక్లపటలం, సెకండ్ వన్ నల్లగుడ్డు, థర్డ్ వన్ రెటీనా, ఫోర్త్ వన్ సిరియాలి కండరాలు. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సిరియాలి కండరాలు. కంటి కటకం నాభ్యంతరాన్ని మార్చేవి ఏవి అంటే సిరియాలి కండరాలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును నిశ్చలంగా చూడాలి అంటే దాని ప్రతిబింబాన్ని కంటిపై ఎంతసేపు ఉంచాలి? ఫస్ట్ వన్ 1/12 seconds, second one 1/16 seconds, third one 1/10 seconds, fourth one 1/20 seconds. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 1/16 seconds. ఒక వస్తువు నిశ్చలంగా చూడాలి అంటే దాని ప్రతిబింబాన్ని కంటిపై 1/16 సెకండ్లు అయితే ఉంచాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, కాంతి నీడలు ఏర్పరిచే ధర్మం ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 1.
థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 3. కాంతి నీడలు ఏర్పరిచే ధర్మం ఆధారంగా పదార్థాలు 3 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, నీడలను ఏవి ఏర్పరచవు? ఫస్ట్ వన్ పారదర్శక వస్తువులు, సెకండ్ వన్ అపారదర్శక వస్తువులు, థర్డ్ వన్ అర్ధ పారదర్శక వస్తువులు, ఫోర్త్ వన్ పైవన్నీ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పారదర్శక వస్తువులు, నీడలను పారదర్శక వస్తువులు ఏర్పరచు. 13th క్వశ్చన్, నీడలు కాంతి ఏ ధర్మంపై ఏర్పడతాయి? ఫస్ట్ వన్ పరావర్తనం, సెకండ్ వన్ వక్రీభవనం, థర్డ్ వన్ రుజుమార్గ ప్రసరణ, ఫోర్త్ వన్ వివర్తనం. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. రుజుమార్గ ప్రసరణ, నీడలు కాంతి యొక్క రుజుమార్గ ప్రసరణ ధర్మంపై ఏర్పడతాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్, కాంతి రుజుమార్గ ప్రసరణకు సహజ ఉదాహరణ ఏది? చూసుకోండి, సారీ ఫ్రెండ్స్. కాంతి యొక్క రుజుమార్గ ప్రసరణకు సహజ ఉదాహరణ ఏది? ఫస్ట్ వన్ గ్రహణాలు ఏర్పడడం, సెకండ్ వన్ ఇంద్రధనస్సు ఏర్పడడం, థర్డ్ వన్ నీటిలో మన ప్రతిబింబం కనిపించడం, ఫోర్త్ వన్ నీటిలో చేప పెద్దదిగా కనిపించడం. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రహణాలు ఏర్పడడం. కాంతి రుజుమార్గ ప్రసరణకు సహజ ఉదాహరణ ఏది అంటే గ్రహణాలు ఏర్పడడం. 15th క్వశ్చన్, క్రింది వాటిలో నీడలను ఎక్కడ ఉపయోగిస్తారు? ఫస్ట్ వన్ కార్వింగ్, సెకండ్ వన్ షాడోగ్రఫీ, థర్డ్ వన్ తోలు బొమ్మలాట, ఫోర్త్ వన్ కార్డియాలజీ. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. షాడోగ్రఫీ. క్రింది వాటిలో నీడల్ని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే షాడోగ్రఫీలో ఉపయోగిస్తారమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నీడ ఏర్పడడానికి కావాల్సినవి ఏవి? ఫస్ట్ వన్ అపారదర్శక వస్తువు, సెకండ్ వన్ తెర, థర్డ్ వన్ కాంతి, ఫోర్త్ వన్ పైవన్నీ. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. నీడ ఏర్పడడానికి అపారదర్శక వస్తువు, తెర, కాంతి ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్, కాంతి రుజుమార్గ ప్రసరణపై ఆధారపడి నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది? ఫస్ట్ వన్ పిన్ హోల్ కెమెరా, సెకండ్ వన్ పెరిస్కోప్, థర్డ్ వన్ కెలిడోస్కోప్, ఫోర్త్ వన్ పైవన్నీ. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పిన్ హోల్ కెమెరా. కాంతి రుజుమార్గ ప్రసరణపై ఆధారపడి నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది ఏది అంటే పిన్ హోల్ కెమెరా అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్, పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఎందుకు ఉంటాయో సైద్ధాంతికంగా మొట్టమొదట చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ పియరీ డి పెర్మిట్, సెకండ్ వన్ న్యూటన్, థర్డ్ వన్ హైగెన్స్, ఫోర్త్ వన్ గెలీలియో. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పియరీ డి పెర్మిట్. పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఎందుకు ఉంటాయో సైద్ధాంతికంగా మొట్టమొదట చెప్పిన శాస్త్రవేత్త పియరీ డి పెర్మిట్. 19th క్వశ్చన్, పిన్ హోల్ కెమెరాలో 5 రంధ్రాలు ఉంటే ప్రతిబింబాలు ఎన్ని ఏర్పడతాయి? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 5. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 5. పిన్ హోల్ కెమెరాలో 5 రంధ్రాలు ఉంటే ప్రతిబింబాలు 5 ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పిన్ హోల్ కెమెరాలో రంధ్రం సైజు పెద్దదైతే ఏమవుతుంది? ఫస్ట్ వన్ స్పష్టమైన నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది, సెకండ్ వన్ అలికినట్లు ఉన్న నిటారు ప్రతిబింబం, థర్డ్ వన్ తలక్రిందులైన స్పష్టమైన ప్రతిబింబం, ఫోర్త్ వన్ తలక్రిందులైన అలికినట్లు ఉండే ప్రతిబింబం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తలక్రిందులైన అలికినట్లు ఉండే ప్రతిబింబం. పిన్ హోల్ కెమెరాలో రంధ్రం సైజు పెద్దదైతే తలక్రిందులైన అలికినట్లు ఉండే ప్రతిబింబం ఏర్పడుతుంది. 21st క్వశ్చన్, కాంతి రుజుమార్గ ప్రసరణ దేని ద్వారా మార్చవచ్చు? ఫస్ట్ వన్ పరావర్తనం, సెకండ్ వన్ వక్రీభవనం, థర్డ్ వన్ వివర్తనం, ఫోర్త్ వన్ పైవన్నీ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. కాంతి రుజుమార్గ ప్రసరణ దేని ద్వారా మార్చవచ్చు అంటే పరావర్తనం ద్వారా మార్చవచ్చు, వక్రీభవనం ద్వారా మార్చవచ్చు, వివర్తనం ద్వారా మార్చవచ్చు. ఈ కాంతి యొక్క రుజుమార్గ ప్రసరణ అనేది ఈ మూడింటి ద్వారా కూడా మార్చవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఆవర్తనమైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది? ఫస్ట్ వన్ కుంభాకార దర్పణం, సెకండ్ వన్ పుటాకార దర్పణం, థర్డ్ వన్ సమతల దర్పణం, ఫోర్త్ వన్ పుటాకార కటకం.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పుటాకార దర్పణం అండి. ఆవర్తనమైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది ఏది అంటే పుటాకార దర్పణం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసే దర్పణం. ఫస్ట్ వన్ పుటాకార దర్పణం, సెకండ్ వన్ కుంభాకార దర్పణం, థర్డ్ వన్ సమతల దర్పణం, ఫోర్త్ వన్ పైవన్నీ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పుటాకార దర్పణం. నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసే దర్పణం పుటాకార దర్పణం. అలాగే ఆవర్తనమైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది పుటాకార దర్పణం. ఈ రెండు కూడా పుటాకార దర్పణం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసే దర్పణం ఏది? ఫస్ట్ వన్ పుటాకార దర్పణం, సెకండ్ వన్ కుంభాకార దర్పణం, థర్డ్ వన్ సమతల దర్పణం, ఫోర్త్ వన్ పైవన్నీ. ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసే దర్పణం పుటాకార దర్పణము, కుంభాకార దర్పణము, సమతల దర్పణం. ఈ మూడు దర్పణాలు కూడా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వస్తు దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎప్పుడు నాభికి దర్పణ ధ్రువంకి మధ్య ఏర్పాటు చేసే దర్పణం ఏది? ఫస్ట్ వన్ పుటాకార దర్పణం, సెకండ్ వన్ సమతల దర్పణం, థర్డ్ వన్ కుంభాకార దర్పణం, ఫోర్త్ వన్ పైవన్నీ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కుంభాకార దర్పణం. వస్తు దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎప్పుడు నాభికి దర్పణ ధ్రువంకి మధ్య ఏర్పాటు చేసే దర్పణం ఏది అంటే కుంభాకార దర్పణం అండి. నెక్స్ట్ క్వశ్చన్, వక్రతల దర్పణంలో లంబం. ఫస్ట్ వన్ నాభ్యంతరం, సెకండ్ వన్ వ్యాసం, థర్డ్ వన్ వ్యాసార్థం, ఫోర్త్ వన్ పైవన్నీ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యాసార్థం. వక్రతల దర్పణంలో లంబం అనేది వ్యాసార్థం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సమతల దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం ఎంత? ఫస్ట్ వన్ 0, సెకండ్ వన్ అనంతం, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అనంతం. సమతల దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం అనంతం అండి. నెక్స్ట్ 28th క్వశ్చన్, నిజ మిథ్య ఆవర్త ప్రతిబింబాలని ఏర్పాటు చేసేది. ఫస్ట్ వన్ సమతల దర్పణం, సెకండ్ వన్ కుంభాకార దర్పణం, థర్డ్ వన్ పుటాకార దర్పణం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి, మీకు 3 seconds టైం ఇస్తున్నా కదా. అండ్ మన ఛానల్లో ఇదే విధంగా అన్ని క్లాసెస్, అన్ని వీడియోస్, బిట్స్ వీడియోస్ కూడా ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నా. ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఇదే విధంగా చేస్తున్నా. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అంటే అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అది కాక ఒక ఆడపిల్ల అనేసి అలా ఏం ఉండదండి. మీకు కంటెంట్ కావాలి. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఉంటుందని అనుకుంటున్నాను. సో 28th ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పుటాకార దర్పణం. నిజ మిథ్య ఆవర్త ప్రతిబింబాలను ఏర్పాటు చేసేది ఏది అంటే పుటాకార దర్పణం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వస్తువుని పుటాకార దర్పణం యొక్క నాభి ధ్రువం మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ వన్ ఆవర్తనం చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది, సెకండ్ వన్ ఆవర్తనం చెందిన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది, థర్డ్ వన్ ఆవర్తనం చెందిన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది, ఫోర్త్ వన్ వివర్ధన చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ ఇది వివర్ధనం అని చూసుకోండి, ఇక్కడ థర్డ్ వన్ ఆవర్ధన మళ్ళీ ఇచ్చాడు కదా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆవర్ధనం చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువుని పుటాకార దర్పణం యొక్క నాభి ధ్రువము మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది ఆవర్తనం చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,